ఉమ్మడి నిజామాబాద్ వానాకాలం సాగుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. జూన్ మొదటి వారంలో వానాకాలం సీజన్ మొదలు కావాల్సి ఉండగా జూలై మొదటి వారం గడుస్తున్న వాన జడ కరువైంది. అడపాదడపా వర్షం కురుస్తున్నా పెద్ద వర్షం కురవలేదని రైతులు వాపోతున్నారు. ఇక మెజారిటీ మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. బోర్లు వట్టిపోతున్నాయి. ఇక చెరువులు ఎండుతున్నాయంటూ ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్కు చేరుకుంటున్నాయి. ఇక సాగు ముందుకు సాగక రైతులు దిగాలు చెందుతున్నారు. ఇక జిల్లాలో ఎల్నినో ఎఫెక్ట్, పంటల పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. ప్రారంభమై సుమారుగా నెల రోజులు దాటింది. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 90% వరకు లోటు వర్షపాతం నమోదని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలుపుతూ ఉన్నారు. అయితే అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయితేనేమి, ఇటు నిజాం సాగర్ ప్రాజెక్ట్ అయితేనేమి పూర్తిగా డెడ్ స్టోరీకి చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే భూగర్భ జలాలు కూడా అడిగట్టిపోవడంతో రైతన్నలంతా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎల్నినో పరిస్థితి కారణంగానే వర్షాలు కురవకపోవడంతో రైతుల పరిస్థితి ముందు నుంచి వెనుక పోయి అన్న చందంగా మారింది. అయితే గత సంవత్సరం చూస్తే భారీగా వర్షాలు కురవడంతో వీళ్ళంతా వరి నాట్లు ముందుగానే వేసుకున్నారు. ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో వరి నాట్లు వేసుకున్నప్పటికీ కూడా భూగర్భ జలాలు అడిగంటిపోవడంతో ఎండిపోయిన పరిస్థితి ఉంది. అయితే మనం ప్రస్తుతం పాల్దా గ్రామం వద్ద ఉంటాం. ఇక్కడ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే వర్షాలు కురవటం లేదు. సో ఈ నేపథ్యంలో మీ పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా దయనీయంగా ఉంది రైతు పరిస్థితి. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా డిఫరెంట్ ఉంది సార్. పోయిన సంవత్సరం జూన్ నెలాఖరు లోపు మేము పంటలు అన్నీ వేసేసాము. నిండు కుండలాగా ప్రతి చెరువు రెండింది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ఇంతవరకు వర్షం అనేదే లేదు. ఇంతవరకు 2 సెంటీమీటర్స్ వర్షపాతం కూడా నమోదు కాలేదు ఇంతవరకు మా గ్రామంలో ఇప్పటి వరకు. కానీ రైతు పరిస్థితి బాగా బాధగా ఉంది సార్. ఇప్పుడు కూడా కరెంటు పరిస్థితి బాగాలేదు. ఓన్లీ 10 అవర్సే ఇస్తున్నారు కరెంటు కూడా. మళ్ళీ బోర్ల దగ్గరనే వాటర్ ఉంది, బోర్లతోటే నాటుకుంటూ పారిస్తున్నాము. దాంట్లో కూడా భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్ల బోర్ వాటర్ కూడా అండర్ గ్రౌండ్ కూడా తక్కువైపోయింది సార్. మరొక రైతు ఆయనతో కూడా మాట్లాడదాం. గత సంవత్సరం చూస్తే వర్షం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గత సంవత్సరము 90-100% వర్ష ప్రభావం ఉండే. కానీ ఇప్పుడు చూస్తే కనీసం ఒక 30% కూడా లేదు. సో మాకు చెరువులు కానీ కుంటలు కానీ ఏమి నిండలేదు. ఇంకా ఉన్న బోర్లలో కూడా నీళ్లు తగ్గిపోతున్నాయి. అటువంటి పరిస్థితి ఉన్నది. నేను కూడా దేశాలు పోయొచ్చునుంటి. సో అప్పుడు ఆడ పరిస్థితులు బాగాలేక ఇక్కడికి వచ్చి మరి పొలాలు వేసుకుందాం అనుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే మళ్ళీ దేశబాట పట్టాల్సి వస్తున్నది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే రైతులది చాలా దయనీయమైన స్థితి ఉంది. ఒకవేళ ఈ సంవత్సరం వర్షాలు కురియకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా అంటే కరువు వస్తుంది సార్. ఇంకే విధంగా ఏం లేదు మనకి. ఇప్పుడు పోయినసారి ఈ టయానికి మొత్తం నాటులు అయిపోయినాయి, చెల్లు నిండినాయి, వర్షం వచ్చింది. ఇప్పుడు వర్షం లేక ఇప్పుడు ఒక్క మడి కూడా నాంతలేదు. బోర్ నీళ్ళు వేస్తే మడి నాంతలేదు. వర్షంతో ఒక నీళ్ళు కూడా కాలేవు పొలాల. ఎందుకంటే ఇప్పుడు పోయినసారి అయిపోయి కలుపులు కలిసినవి. ఈ టయానికి 2 మంది వేసినాము. ఇప్పుడు సగం నాటులు కాలేవు, చెల్లు నిండలేవు, ఊరి మీదకి నీళ్ళు వస్తలేవు. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఒక్కొక్క మడి నానుకుంటే వేసుకుంటున్నాం, కానీ అది కూడా పండిందాక నమ్మకం లేదు. ఇప్పటికి వర్షాలు పడకపోతే మొత్తం కరువు వస్తుంది సార్. అంతకు మించి ఇంకేం లేదు. మరొక రైతు ఉన్నోళ్ళు అయితే గత సంవత్సరం చూస్తే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు కురియటం లేదు. సో ఈ నేపథ్యంలో మీ పరిస్థితి, రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? వర్షాలు కురియకపోతే ఎట్లా ఉంటుంది? గత సంవత్సరం జూన్ నెలలో ఫుల్ వర్షాలు పడ్డాయి. ఫస్ట్ స్టార్టింగ్ సందే పడ్డాయి. స్టార్టింగ్ పడ్డాక జూన్ నెల 15, 20, 25 తారీఖు దాకా కంప్లీట్ నాటులు అయిపోయినాయి. ఈ సంవత్సరం వర్షాలు పడక ఇలా ఇచ్చిన సుగా వర్షాలు లేక నాటులు కాలేవు. నీళ్ళు ఇక్కడ లేవు. ఇక సేలరు కుంటలల్లా మాకు నిజామాబాద్ ఆనాలు పడితేనే ఇంత ఆగు వస్తేనే ఇంత బోల్రు బీల్రు ఎత్తుకొని వారుతాయి. లేకుంటే ఇక్కడ లేవు వానాలు. ఇక బోల్రేమో ఆగుతున్నాయి. కరెంటు ప్రాబ్లం ఉన్నది. మర్రా కరెంటు 6 గంటలకు ఇస్తుండే, 8 గంటలకు 5 గంటలకు పోతుంది. కరెంట్ ప్రాబ్లం. ఇక ఈసరికి అయితే ఇక ఇప్పటికీ బిండో మందు వేసేస్తుంటాం. కానీ ఈసరికి నాటుళ్ళు లేక అసలు కలుపు లేదు, నాటుళ్ళే లేవు. 30% నాటుళ్ళు అయినాయి. ఆ 30%లో సుగా పండుతుందన్న గ్యారంటీ ఏం లేదు వర్షాలు లేకుంటే. ఇక వర్షాలు పడ్డా సుగా మర్రా ఈసారి నాటినా సుగా ఈ జూలై నెలలో నాటినా సుగా అంతనే ఉంటుంది. ఇక తీవ్ర వర్షాభావం కారణంగా రైతులు మటుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం చూస్తే ఈసారికి వరి నాట్లు కూడా వేయడం జరిగిందని, కానీ ఈసారి మటుకు కరువు వచ్చే అవకాశం కూడా లేకపోలేదని. ఇప్పటికే జూన్ నెల దాటింది. సుమారుగా జూలై నెల కూడా సగం అయిపోయింది. అయినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో రైతులు మటుకు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈసారి వర్షాలు కురయకపోతే మటుకు తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారనుందని రైతులంతా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇది ఇక్కడున్న
తాజా పరిస్థితి. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN టీవీ, నిజామాబాద్.